హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ ఏం చేయక, షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కానీ ఇట్లా కూడా అంత రీచ్ ఏం వస్తలేదు. ఈరోజు అయితే లాంగ్ వీడియో చేద్దామని అయితే చెప్పేసి అనుకుంటున్నా. ఏం లేదు, పోదాం ఏదైనా హోటల్ ఏదైనా తినేసేసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మా పాత దోస్తు కైసా అయినా మాతో పాటు లోపల షాపర్ చేసిండే, ఇప్పుడు బైక్ తీసుకున్నాడు, ఓన్ వీజా చేసుకున్నాడు. బయట ఇప్పుడు ఆజాద్ వీజా లెక్క చేయనైతే చేస్తున్నాడు. అంత రీచ్ అయితే మంచిగానే ఉన్నది. పైసలు కూడా బాగా సంపాదిస్తుంది. వారానికి 1000 రియాలు అట్లా వస్తాయి. మొత్తం నెలకైతే 4000 రియాలు అయితే వస్తాయంట. ఇప్పుడు మొన్న 2 నెలలు అవుతుంది దగ్గర అంత అయితే మంచిగానే ఉన్నది అని చెప్పేసి అయితే అంటుండు. చూద్దాం మరి ఎట్లుంది అని కదా. మా ఏరియాలో మెట్రో కూడా ఉంటుంది. మావాడు పోతున్నాడు మా దోస్తు. మెట్రోలలో డ్రైవర్లే ఉండరు ఇక్కడ, ఎందుకో మరి అవి ఆటోమేటిక్ ఎట్లా నడుస్తాయో నాకైతే అదే అర్థం కాదు ఇప్పటిదాకా. పోతున్నా ఇక షవర్మా అయితే అందుకు మస్తు రోజులే షవర్మా అయినాక ఇక ఎట్లుంది ఏంది కథ అని చెప్పేసి ఆడిపోయినాక అయితే వద్దాం మరి. ఏంటంటే ఇక్కడ పైసలు బాగా ఉన్నది చెప్పాలంటే, ఎవరు తినాలా ఏంది కథ. అన్నీ పైసలు పెట్టి తినే వాళ్ళు నెలకు 200 రూపాయలు తిండికి అవుతున్నాయి. ఇక బయట తిండి తినాలంటే కూడా కష్టం కదా. మళ్ళీ ఏదో బస్ ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చేసి పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు అని అయితే నా బాధ. ఎందుకంటే వీడియోస్ కూడా మంచిగా ఉంటే సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు కదా, దాని దిక్కెళ్ళి అని అప్పుడప్పుడు ఒక 50 రూపాయలు అయితే పెట్టుకొని, ఒక 50 రియాలు అంటే ఇంటికాడ 1000-1100 అవుతాయి. అవి పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ వీడియోలు కూడా చేసుకుంటూ పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. దానికి సంబంధించి అయితే మరి సరేనా. సౌదీలో కూడా ఇట్లా ఖాళీ ప్లేస్లు బాగుంటాయి. ఎందుకంటే ఇక ఇక్కడ ఒక ఫ్లాట్ అన్నట్లు, ఇది కూడా ఇది మొత్తం ఒక ఫ్లాటు. ఈ ఫ్లాటు ఇక తర్వాత ఇక్కడ షాపింగ్ మాలా లేకపోతే ఇల్లా ఏదో ఒకటి కట్టుకుంటారు. ఇక ఇక్కడ కూడా ఇక అప్పటిదాకా ఇట్లా పార్కింగ్ కోసం అయితే ఉపయోగిస్తారు. కానీ దుబాయ్లో ఇట్లా ఖాళీ ప్లేసులు చూడడానికి బాగా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఏడ ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా రప్పమనాడ ఏదో ఒకటి కట్టేసి ఇది చేసుకుంటారు. ఈ సౌదీ కూడా మెల్లగా దుబాయ్ లెక్క వేసుకోవాలన్నదే కింగ్ సల్మాన్, సౌదీ రాజు కింగ్ సల్మాన్. ఆయన డ్రీమ్ అది. ఇక 2030 వరకు అంటే సౌదీ దుబాయ్ లెక్క వేస్తానైతే సంకల్పం అయితే పెట్టుకున్నాడు ఆయన. ఇట్లా అక్కడక్కడ చీకటి ఉంటుంది, పల్లెటూరు లెక్క కూడా ఉంటాయి సిటీ సౌదీ. కానీ ఆడాడ ఇట్లా లైట్లు లేకుండా చీకటి అది కూడా ఉంటుంది. ఇక రెస్టారెంట్కి ఒక షవర్మా ఒక పెప్సీ అయితే చెప్పిన. షవర్మా 7 అంట, పెప్సీ 4 అంట. 11 రియాల్. 11 అంటే 1కి 22 అంటే 10కి 220, అదొకటి 250 అనుకో. మొత్తం 250 రూపాయలు తిండి నేను ఒక్కని తింటున్నాడు. ఇక ఇండియాది ఈడది లెక్క పెట్టుకుంటే నడవదు కథ. కానీ ఏం చేస్తాం మరి, అప్పుడప్పుడు ఇటువంటి కూడా ఉండాలి కదా. అదే నా బాధ. ఇది రెస్టారెంట్, ఎట్లుంది వ్యూ? మంచిగా ఉందా? ఆడ ఆయంత కూడా ఆయంతలేదు. ఇట్లా ఉంటుంది కదా. వచ్చింది షవర్మ అయితే. ఉన్నదే ఇంతగానే 7 రియాలు అట. ఏం చేస్తాం ఇక బత్త పోతే బత్త అని ఒక ఏరియా ఉంటుంది మనకు సంబంధించి. ఆ బత్తలు అయితే అంత 5 రూపాయలకు దొరుకుతాయి, 5 రియాలకు. అది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ మరి టూ మచ్ చిన్నగా ఉన్నది. కోలో ఇట్లా పని చేశాను. కోకోకోలా తెచ్చింది. ఇది కోకోకోలా 4 రియాలు అంట. మంచిగానే ఉంది. షవర్మా కూడా టేస్ట్ చేద్దాం మరి ఎట్లుంది ఏంది కదా. దగ్గర 200 ఇంటికాడ. ఏమో అనుకున్నా కానీ మంచిగానే ఉంది. 7 రియాలు వర్త్ అనిపించింది.
10కి 8 ఇవ్వచ్చు, రేటింగ్ మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి షవర్మా తినడం అయితే అవుతున్నది. టేస్ట్ కూడా మంచిగా ఉంది, 7 రూపాయలకు పడుతుంది. సరేనా, ఇంకా మరి చెప్పాలి. సాస్ పోసుకొని కూడా తింటాం. మరి తినేసిన తర్వాత పోత బయటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం. అయిపోయింది తినడం అయితే, మంచిగా ఉంది. నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం, బాగానే ఉంది. నెలకోసారి తింటే తప్పలేదు కదా, అందుకనే ఇక మంచిగా అవుతుంది. ఇక మన బ్రేక్ టైం కూడా అయిపోయే అందుకు దగ్గరికి వచ్చింది. ఇంకో 15 నిమిషాలు ఉంది. అప్పటిదాకా మనం కూడా పోవాలి కదా మన వర్క్కి. మనం రోజు 1 గంట బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో తెచ్చుకున్న రూమ్ నుండి తెచ్చుకున్న అన్నం కూర అదే తింటా. కానీ బాగా రోజులు అయింది లాంగ్ వీడియో కోసం అని చెప్పేసి 10 రూపాయలు 11 రూపాయలు అయితే ఇలా ఖర్చు పెట్టడం జరిగింది. ఏం చేద్దాం, ఇక మనకు కడుపు నిన్నట్టుంటుంది. మన ఛానల్కు హెల్ప్ కూడా ఎక్కడ. కబ్షా ఫేమస్ ఇక్కడ షవర్మా, కోకోకోలా, పెప్సీ ఇవే ఉంటాయి. ఇక ఎక్క తాగుడు చేతులు. మెట్రో అవుతుంది ఇక్కడ, ఏముండదు. ఈ మెట్రోలో అయితే ఖాళీగా తిరుగుతాయి కదా. సరే, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏదైనా మంచి ఐటమ్ ఏదైనా తిని దాన్ని కూడా వీడియో వేద్దాం. మరి అడుగుతాం మా ఫ్రెండ్స్కి కూడా ఇక్కడ ఏమేమి ఫేమస్ ఉంటాయి అని కదా. బ్రూస్టెడ్ రోజు బ్రూస్టెడ్ కూడా తినాలని అనుకుంటాను. తిన్నా ఇంతకుముందు కానీ ఎప్పుడు వీడియో వేయలేను కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, షేర్ కూడా వేయండి. చూస్తున్నారు కానీ వ్యూస్ అంతనో ఇంతనో వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో అందరికీ చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం 2 నెలలు అవుతుంది, ఇంకా 60 సబ్స్క్రైబర్ల మీద అయిపోయింది. ఇక వీడియోలు కూడా ఎక్కువ చేస్తలే, నేను టైం కూడా దొరుకుతలేదు. కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం పెద్ద యూట్యూబర్ని అయితే కావాలని చెప్పేసి అది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ కంటెంట్తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. మరి బాయ్. సబ్స్క్రైబ్ అవుతాను.